కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. దానిలో భాగంగా వేటపాలెం మండలం నాయనిపల్లిలో 8.50 కోట్ల రూపాయలతో చేనేత టెక్స్టైల్ పార్కుకి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణం పనులు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈపూరుపాలెం ఆటోనగర్లో 400 మందికి పలు వ్యాపార సముదాయాలు ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. తీర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. నాయనపల్లిలో మీ హ్యాండ్లూమ్ పార్క్ కూడా ఓపెన్ చేయాలి, మీరు రెడీగా ఉండమని చెప్పడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ కూడా మనం సరైన టైంలో తెలియజేయలేకపోయాం. సో ఏదేమైనప్పటికీ దాదాపు 8,50,00,000 రూపాయలు మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీళ్ళు కానీ వీటన్నిటి కోసం కేటాయించడం జరిగింది. ఇప్పటికే మీకు తెలుసు, ఆల్రెడీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ని కూడా శంకుస్థాపన చేసాం. ప్రస్తుతం అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. అలాగే గత 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆటోనగర్ను కూడా ఇవాళ తిరిగి మళ్ళా ప్రారంభించే విధంగా ఇప్పటికే 2-3 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. దాదాపు 400 మందికి అక్కడ మేము ప్లాట్లు కూడా కేటాయించడం జరిగింది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని సవాలుగా తీసుకున్నాను. కుందేరు అయితేనే, అలాగే టూరిజం విషయంలో కానీ, ఇంకా ఫిషింగ్ హార్బర్ విషయంలో కానీ, అలాగే ఆర్ఓబి గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 3 కంప్లీట్ చేసాము. ఆర్ఓబి పెండింగ్ లో ఉంది, అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా పెండింగ్ లో ఉంది, కుందేరు విషయం కూడా పెండింగ్ లో ఉంది. వీటన్నిటిని కూడా త్వరగా ఆలోచన చేసుకొని మన అధికారులతో కలిసి వీలైన తొందరగా మనం ఇంకా 1-2 అయినా వీటిల్లో సాధించాలనే పని ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. ఒక పక్క నుంచి విరామం లేకుండా రోజు ఏ పని ఉన్నా చీరాల్లో మేము కంప్లీట్గా పనిచేస్తున్నాం, తిరుగుతున్నాం. ఇదంతా కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా గమనించారు. మొన్న జరిగిన